రికార్డింగ్ స్టార్ట్. ఏ మౌస్ అయితే ఇక్కడ ఉన్న మౌస్ మినిమైజ్. ఇక్కడ మా మౌస్ కనిపెట్టలేదు. ఓకే, మినిమైజ్ చేశాడమ్మా. రైట్, మళ్ళీ ఇక్కడ వస్తుందా ఎస్కేప్. ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి ఫుల్ స్క్రీన్ ఎప్సాన్. ఓకేనా? రైట్, మా లాస్ట్ క్లాస్లో మనం సాలరీస్ స్టార్ట్ చేసాం. సాలరీస్ సంబంధించి మనం ఓ ఫార్మాట్ నేర్చుకున్నాం. అది ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చెప్పగలరా చెప్పలేరా? చెప్పలేరు. చెప్పగలరా చెప్పలేరా అమ్మా? గ్యారంటీగా చెప్పలేరు. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చెప్పగలరా అమ్మా? అవునా? ఎక్కడమ్మా, ఎక్కడ కాపీ చేసాం అది? ఇదేనా? ఉందా? ఎక్కడొచ్చింది? ఇదే. ఇది పోయింది. ఇది యూజ్ చేస్తున్నాను నేను. హలో, రైట్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తెచ్చేద్దాం. ఏ కలర్ వేద్దాం? బ్లాక్. రైట్, బాగా ఈ కలర్ బాగుంది. బాగుంది ఇది. ఏ కలర్ అమ్మా ఇది? ఏంటి? ఏం మర్చిపోయాను? ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా అందరూ, ఇవన్నీ మనకి లాస్ట్లో వస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా తర్వాత వస్తాయి. ఓకేనా? ఇట్రా వచ్చేసాయి. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ ఇన్కమ్ 15, 16, 17. 15 ఏంటమ్మా? ఛార్జింగ్ సెక్షన్. 16 డిడక్షన్. 17 పర్క్విజిట్స్. నెక్స్ట్ వన్ ఛార్జింగ్ సెక్షన్, దేర్ మస్ట్ బి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఈ హెడ్ లోకి రావాలంటే దర్ ఇస్ బేసిక్ కండిషన్ ఏంటి? ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. పేయర్ అండ్ పేయీకి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉండాలమ్మా? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. ఎవరిద్దరి మధ్యలో? పేయర్ అండ్ పేయీ మధ్యలో ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయర్ అంటే ఎవరైనా ఉండొచ్చు, గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్, ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, మోర్ దాన్ వన్ ఎంప్లాయర్ ఉండొచ్చు, ప్రెసెంట్ ఆర్ ఫార్మర్. సాలరీస్ అండ్ వేజెస్ బట్ నాట్ డైలీ వేజెస్. ఎంప్లాయీ ఫుల్ టైమ్ ఉండొచ్చు, స్కిల్డ్ ఉండొచ్చు, అన్స్కిల్డ్ ఉండొచ్చు.
సో ఫస్ట్ థింగ్ సార్, ఇవి మన ఫార్మాట్ ఇవి నేర్చుకుంటే చాలా వరకు అయిపోయినట్టే. ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఇన్ శాలరీ అంటే మంత్లీ శాలరీ వస్తూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ డిఏ అంటారు, డిఆర్ అలవెన్స్, అవన్నీ బేసిక్స్లో కవర్ అవుతాయి అమ్మా. బేసిక్ శాలరీస్ అంటారు అవి, అందరికీ కామన్గా ఉంటాయి అవి. దాని తర్వాత అలవెన్సెస్ కొంతమందికే ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు, డిఫరెంట్ ఉంటాయి. అందులో 3 టైప్స్ అమ్మా: టాక్సబుల్, ఫుల్లీ టాక్సబుల్, పార్ట్లీ టాక్సబుల్, ఫుల్లీ ఎగ్జామ్టెడ్. పర్క్విజిట్ కూడా ఫుల్లీ టాక్సబుల్, పార్ట్లీ టాక్సబుల్, ఫుల్లీ ఎగ్జామ్టెడ్. సాలరీ ఎలా టాక్స్ చేస్తాం సార్ అంటే, డ్యూ ఆర్ రిసీవ్స్ బేసిస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రిసీవ్ అడ్వాన్స్ సాలరీ ఇన్ ప్రీవియస్ ఇయర్, టాక్సబుల్ చేస్తారా లేదా? ఎందుకంటే రిసీట్ ఉంది కాబట్టి ముందు. ఎరియర్స్ ఆఫ్ సాలరీ వచ్చింది, నాట్ టాక్సబుల్ అమ్మా. ఎందుకు? ఆల్రెడీ డ్యూ బేసిస్ లో టాక్సబుల్ చేస్తుంటారు. ఒకవేళ డ్యూ బేసిస్ లో టాక్సబుల్ చేయకపోతే ఇప్పుడు టాక్స్ చేస్తాం ఆల్రెడీ రిసీట్ బేస్, అది ఎక్సెప్షన్. బోనస్ టాక్సబుల్ ఇన్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్, ఎందుకంటే దానికి రిసీటే ఉంటుంది, డ్యూ ఉండదు. ఫోర్గోన్ సాలరీ టాక్సబులా నాట్ టాక్సబులా? సరెండర్ ఆఫ్ సాలరీ టు సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ వాళ్ళకే కదా టాక్స్ కట్టేది. ట్యాక్స్ ఫ్రీ సాలరీ టాక్సబులా నాట్ టాక్సబులా? టాక్సబుల్, పర్క్విజిట్ కింద అది కూడా టాక్సబుల్ చేస్తున్నాడు. ఇక్కడ వరకు చెప్పుకున్నామా? ఐ థింక్ ఏం ఇది కూడా అయిపోయింది కదమ్మా. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ శాలరీ అంటే సర్వీస్ రెండెడ్, ఎక్కడ మీరు సర్వీస్ శాలరీ ఎక్కడ మరి వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ సర్వీసెస్ ఎక్కడ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనం టాక్సిబిలిటీ చేస్తుంది. ఎక్కడ మీరు సర్వీసెస్ రెండర్ చేస్తారో దాన్నే ఎక్రూడ్ కింద తీసుకుంటాను, ఎర్న్డ్ కింద తీసుకుంటాను. ఎక్రూడ్ ఆర్ ఎర్న్డ్ ఇన్ దట్ ప్లేస్ కింద తీసుకుంటాను. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక అతను యూఎస్ లో కూర్చున్నాడు. ఈ రిమోట్ యాక్సెస్ అంటే ఏంటమ్మా, అక్కడ నుంచి కంప్యూటర్లో ఇక్కడ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యాడు, ఇక్కడ వర్క్ చేశాడు. ఎక్కడ అప్లై చేశాడు సర్వీసెస్? ఇండియాలో. కాబట్టి అదేమైపోతుంది? ఇండియన్ ఇన్కమ్ అయిపోతుంది. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సో ఎక్కడైనా సరే రిసీవ్డ్ కానీ ఎర్న్డ్ కానీ ఇండియాలో ఉంది అంటే అదేమవుతుందమ్మా, టాక్సబుల్ ఇన్ ఇండియా అవుతుంది. కానీ రిసీవ్డ్ ఇండియాలో లేదు, ఎక్రూడ్ ఇండియాలో లేదు, అయినా సరే ఇండియాలో టాక్సబుల్ అవుతుంది. ఎక్కడమ్మా? ఇక్కడ చూడండి అమ్మా, గవర్నమెంట్ గివింగ్ సాలరీ అవుట్ సైడ్ ఇండియా ఫర్ సర్వీసెస్ రెండెడ్ అవుట్ సైడ్ ఇండియా, అన్ని అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి, అయినా సరే అదేమవుతుంది, టాక్సబుల్ ఇన్ ఆల్ ది కేసెస్. ఎవరమ్మా? వాళ్ళ అంబాసిడర్స్, ఫారెన్ అంబాసిడర్స్. అది నాన్ రెసిడెంట్ అయినా, ఎన్ఆర్ అయినా, ఆర్ఓఆర్ అయినా, ఏ కేసులో అయినా టాక్సబుల్, అది ఎక్సెప్షన్. సెకండ్ ఆర్ఓఆర్ అమ్మా. సార్, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా సర్వీసెస్ రెండెడ్ అవుట్ సైడ్ ఇండియా, ఏ ఇన్కమ్ అది? ఫారెన్ ఇన్కమ్ అయితే ఎవరికి మాత్రమే టాక్సిబుల్? అమ్మా? అర్థమైందా ఇప్పుడు? సరే, ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ అయితేనే అందరికి టాక్సిబుల్ అమ్మా. ఫారెన్ ఇన్కమ్ అయితే ఎవరికి మాత్రమే టాక్సిబుల్? ఆర్ఓఆర్కి మాత్రమే టాక్సిబుల్. ఇదిగో వీళ్ళిద్దరికి నాట్ టాక్సిబుల్. మిగతా అన్ని ఇండియన్ ఇన్కమ్స్ అమ్మా. మరి ఇది ఫారెన్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమే కదా సార్, ఇది ఎందుకు మరి టాక్సిబుల్ రాశారు సార్? ఈవెన్ దో దట్ ఈస్ ద గ్లోబల్ ఇన్కమ్, ఇట్ ఈస్ పెయిడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది అది. దట్స్ వై వాళ్ళు ఎవరైనా సరే, ఆర్ఓఆర్ అయినా, ఎన్ఆర్ అయినా, గ్లోబల్ ఇన్కమ్ అయినా, ఇండియన్ ఇన్కమ్ అయినా, ఆ కేసులో ఏమవుతుందమ్మా, టాక్సిబుల్. కానీ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలవెన్స్ పర్క్విజిట్స్ అయితే మాత్రం ఎగ్జామ్టెడ్ అమ్మా. అసలు అది ఇండియన్ ఇన్కమా, ఫారెన్ ఇన్కమా కాదు, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఏంటమ్మా అది? ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ కాదు అసలు, అది ఏ ఇన్కమ్ అయినా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అది. సో అందుకని నాట్ టాక్సిబుల్ రాశాను. ఎందుకు సార్ నాట్ టాక్సిబుల్? అది ఫారెన్ ఇన్కమా, ఇండియన్ ఇన్కమా? ఫారెన్ ఇన్కమా, ఇండియన్ ఇన్కమ్ కాదు, సెక్షన్ 10 కనిపిస్తుంది అక్కడ. ఏ ఇన్కమ్ అమ్మా? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఏ ఇన్కమ్? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. అసలు కేసులతో సంబంధం లేదు, ఈ ఫారెన్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్ సంబంధం లేదు. దట్ ఈస్ నాట్ టాక్సిబుల్ అంతే, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఏంటమ్మా? అలవెన్స్ అండ్ పర్క్విజిట్ గివెన్ బై ఇండియన్ గవర్నమెంట్ టు ఇండియన్ సిటిజన్. సారీ, ఇక్కడ వరకు అయిపోయింది కదా సార్? కానీ మీరు చెప్పారు కదా సార్, ఇండియన్ గవర్నమెంట్ పే చేస్తుంటే మీరు టాక్సబుల్ ఇన్ ఇండియా అన్నారు, ఏ కేసులో అయినా అది ఇండియన్ ఇన్కమ్ అని చెప్పమన్నారు. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉందమ్మా. ఏంటి? ఇన్ కేస్ అతను పర్మనెంట్గా అవుట్ సైడ్ ఇండియా వెళ్ళిపోతున్నాడు, ఇంకా రాడు, పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ఎక్కడ ఎర్న్ చేస్తుంటారమ్మా? ఇండియాలో. నిజానికి అది ఎక్కడ టాక్సబుల్ అవ్వాలి? ఇండియాలో. కానీ ఏ కండిషన్ ఉంది అక్కడ? పర్మనెంట్లీ గోయింగ్ అవుట్ సైడ్ ఇండియా. కాబట్టి అది టాక్సబులా, నాట్ టాక్సబులా? Even though that is Indian income, it is not taxable. So that is the exception is there. So that is exception. Even though that is arising in India, is permanently residing outside India. That's why not taxable. ఈ కలర్ నాకేం నచ్చలేదు కానీ
ఇంకో కలర్ పెడదాం. ఇంకొంచెం డార్కా, బ్లాకే వస్తుంది కదా. ఏ 2 స్లైడ్స్ అవి వద్దులేమ్మా, అవి అవసరం లేదు అసలు. వన్ మినిట్ టైం ఇస్తానమ్మా. అందరూ కోరస్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆహా, అందరూ చెప్పాలి ఒక్క వాయిస్తో. పవన్ ఏడి? పవన్ మధ్యలో ఒక అబ్బాయి ఉంటాడు. రెడీనా? రెడీ, 1 2 3. మళ్ళీ స్టార్టింగ్. ఒక్క నిమిషం స్టార్ట్. అమ్మా ఒక నిమిషం. టాక్సిబుల్ అనేది అనండి బ్రాకెట్లో, ఓకేనా? అది కూడా చెప్పాలి, అందుకనే మిస్ అవుతుంది. చెప్పాలి అది కూడా. టాక్సిబుల్ బ్రాకెట్లో ఉన్నది కూడా చెప్పండి, ఓకేనా? రెడీ, స్టార్ట్. ఎలా చెప్పారో తెలుసా? పేపర్ యాపిల్, పీ ఫర్ బాయ్. యూ నీడ్ టు క్యాలిక్యులేట్ సాలరీ ఇన్ యాన్యువల్ బేసిస్. ఇప్పుడు మనం ఆ ఫార్మాట్ చెప్పుకున్నాం కదమ్మా. ఆ ఫార్మాట్ లో 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఫార్మాట్ లో ఫస్ట్ ఏముందమ్మా? అందరు చూడాలి. బేసిక్. ఫార్మాట్ లో ఫస్ట్ బేసిక్ ఉంది కదా. అసలు ఆ బేసిక్ లో ఏమొస్తాయి, తర్వాత చిన్నగా అలవెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ చూద్దాం. అర్జున్ ఇక్కడే ఉన్నాడు కదా. ఓకే. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాడు. క్యాలిక్యులేట్ యాన్యువల్లీ. యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ వస్తాడు, జూన్లో వస్తాడులేమ్మా. సరే, ఇప్పుడు స్టార్టింగ్ యాజ్ యూజువల్ బేసిక్, అలవెన్సెస్ రెండు ఫుల్లీ టాక్సిబుల్ డిస్కస్ చేయబోతున్నాం ఒకేసారి. బేసిక్ ఆబ్వియస్లీ ఫుల్లీ టాక్సిబుల్ అమ్మా. అలవెన్స్ లో కూడా ఫుల్లీ టాక్సిబుల్, రెండు ఒకేసారి కంటిన్యూషన్. మా బేసిక్ లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. అవేముంటాయి? ఆబ్వియస్లీ బేసిక్ అనేది ఫుల్లీ టాక్సిబుల్ అమ్మా. బేసిక్ సాలరీ ఈస్ ఫుల్లీ టాక్సిబుల్. అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయో చూస్తాం. బేసిక్ సాలరీ ఈస్ ఫుల్లీ టాక్సిబుల్ అమ్మా. అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, అవి ఫుల్లీ టాక్సిబుల్. మళ్ళీ చెప్పక్కర్లా, ఇక్కడ మొత్తం రాసేసుకుంటాం. అక్కడ అలవెన్స్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఫుల్లీ టాక్సిబుల్, పార్టీ టాక్సిబుల్. ఇప్పుడు మనం ఫుల్లీ టాక్సిబుల్ కాంపోనెంట్ చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బేసిక్ సాలరీ. బేసిక్ సాలరీ ఇస్ ద ఫస్ట్ కాంపోనెంట్. ఇది 2 టైప్స్ గా చెప్తాడు. ఏంటమ్మా? నార్మల్ పే. నార్మల్ పే అంటే అందరికి తెలిసిందే, పర్ మంత్ ఇంత అని చెప్తాడు. పర్ మంత్ ఇంటూ 12 months అయితే 12 months. జనరల్లీ మన ప్రీవియస్ ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? 12 months. జనరల్లీ 12 months ఇంటూ చేస్తాం, కానీ అతను మధ్యలో జాయిన్ అయితే అక్కడ నుంచి ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్. మంత్సే ఉంది సార్, ఊరికే క్యాలిక్యులేట్ చేయవచ్చు కదా, అదే తప్పు చేస్తారు. మీరు మంత్స్ క్యాలిక్యులేట్ చేయగలరా? మంత్స్ అందరూ చూద్దాం అమ్మా. ఇప్పుడే చూద్దాం, ఈ క్లాస్లోనే. ఒక్కొక్కరు ఒక్క ఆన్సర్ చెప్తారు. రెడీనా? ఛాలెంజా? అట్లా కాదు. ఇయర్కి మంత్స్ అంటే 12 months కదా. జూలై టు జూలై ఎన్ని మంత్స్, అది అలా చేయగలరు కదా. ఛాలెంజా? పర్ మంత్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్, అప్పుడు ఇయర్లీ సాలరీ వస్తుంది. అందరూ 12 months అనుకుంటే 12 months, కానీ అప్పుడప్పుడు మధ్యలో జాయిన్ అయ్యాడని చెప్తే మన ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందమ్మా? చెప్పండి అందరూ. 1st April
21 టు ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకవేళ ఫుల్ ఇయర్ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే 12 మంత్స్ వేసేస్తాం. ఈ ఇయర్లో మధ్యలో జాయిన్ అయితే ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వేస్తాం ఇంటూ మంత్లీ శాలరీ. సింపుల్. దీని మీనింగ్ ఎవరైనా చెప్తారా అని చూద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జనరల్గా ఇలా చెప్తారమ్మా, దీన్నే గ్రేడ్ పే అంటారు. దాని మీనింగ్ ఏంటి? అది దాని మీనింగ్. ఓకేనా? అది దాని మీనింగ్ అమ్మా. ఫస్ట్ మంత్ ఏంటమ్మా 20,000 ఇస్తాను. నెక్స్ట్ మంత్ 20,000 అతను జాయిన్ అయిన డేట్ దగ్గర నుంచి, అతను జాయిన్ అయిన మంత్ దగ్గర నుంచి 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు. క్యాలెండర్ 12 మంత్స్, అతను జాయిన్ అయిన మంత్. జాయిన్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ అయిపోయిన తర్వాత 2,000 ఇంక్రిమెంట్ ఇస్తాడు. ఏమి ఇస్తారమ్మా? అలా ఎంతవరకు ఇంక్రిమెంట్ ఇస్తాడు? ఇయర్లీ 40,000 అయ్యే వరకు ఇయర్లీ 2,000 ఇంక్రిమెంట్ ఇస్తాడు. అంటే సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది శాలరీ? అతను జాయిన్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ కదా 22, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అలా ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఉండదు. దాన్ని ఏమంటారమ్మా? గ్రేడ్ పే. ఏమంటారు? గ్రేడ్ పే. Time of joining, his salary will be 20,000 after completion of 1 year from the date of joining, not financial year. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి కాదు. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి అతనికి మేబీ 1 ఇయర్ అవ్వకపోవచ్చు. అతను జాయిన్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి ఎంత ఇంక్రీజ్ చేస్తాడమ్మా? 2,000. అలా ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేస్తారు? అండ్ దిస్ విల్ కంటిన్యూ అప్ టు ది సాలరీ రీచ్ 40,000. అది దాని మీనింగ్. ఓకేనా? ఒక్క నిమిషం అమ్మా. ఏదో వచ్చు అన్నారు కదమ్మా, చేయండి అమ్మా. ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి శాలరీ ఎంత? చెప్పకూడదు, ఆన్సరే చెప్పాలి. ఆన్సరే చెప్పాలి. ఏదో వచ్చన్నారు కదా అందరూ, ఏదో వచ్చన్నారు కదమ్మా అందరూ. మా మంత్స్ ఊరికే వచ్చి మేము ఊరికే చెప్తాం అన్నారు. 3,60,000 అమ్మా. 90,000 ఏదో వచ్చన్నారు కదమ్మా. 90,000 ఆల్రెడీ ఉంది కదా. బాగా టైం అప్ మా, టైం అప్ అమ్మా. 4,59,000 మా, టైం అప్. ఇంతసేపు తీసుకోకూడదు మా. ఒక నిమిషం, వాళ్ళిద్దరిని పిలవండి అమ్మా. అయిపోయింది, టైం అయిపోయింది. చూడండి, టైం అయిపోయింది చూడండి. నేను చెప్తా, వాళ్ళిద్దరు తనుకోవచ్చు. నేను చెప్తాను వినండి. ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 1/4/2001 టు 31st March 2022. అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 1/1/21 అతను జాయిన్ అయింది. ఎప్పుడమ్మా? 1/1/21. ఇప్పుడు అందరూ షాక్ అవుతారు, చూస్తూ ఉండండి. అలా ఆల్రెడీ అయిపోయి ఉంటారు. సరే, ఏముంది మనసేనా అనుకుంటే అదిగో అదే ఉంటుంది. పెద్ద పెద్ద కాన్సెప్ట్లు నేర్చుకుంటారమ్మా. హై ఎండ్ బ్రెయిన్ ఉంటుంది. ఈ మిస్టేక్లు చేస్తారు. నిజం చెప్తున్నాగా నేను. పెద్ద పెద్ద కాన్సెప్ట్లు నేర్చుకుంటారు, హై ఎండ్ బ్రెయిన్ ఉంటుంది, హై ఎండ్ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తారు. చిన్న మిస్టేక్ చేస్తారు, ప్రాబ్లం మొత్తం తప్పైద్దమ్మా. మొత్తం ప్రాబ్లం తప్పైద్ది. మీరు హెచ్ఆర్ఏ, ఆర్ఎఫ్ఏ, ఆ ప్రొవిజన్ అన్నీ గుర్తుపెట్టుకుని వెళ్తారు పాపం ఎగ్జామ్కి. ఇది ఒక్కటి తప్పు చేసి వస్తారు. ఆల్రెడీ మిస్టేక్ ఏంటో కనిపెట్టేసి ఉంటారు. సార్, ఇక్కడ అతనికి ఎంతమ్మా శాలరీ? ఎంత శాలరీ? 30,000 అమ్మా. ఇతని శాలరీ ఎంత? 30,000. సో ఇట్లా వచ్చాడమ్మా. మన ఇక్కడ అయింది, ఇక్కడ కూడా 30,000 ఉంటుంది. ఎప్పటి వరకు 30,000 ఉంటుంది సార్ అంటే 1st January 2022 నుంచి ఎంత అవుతుందమ్మా శాలరీ? 33,000. అంటే ఎన్ని మంత్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? ఫస్ట్ స్టెప్ ఎన్ని మంత్స్ అమ్మా? 9 months. ఎంత శాలరీ ఇతనికి? 30,000. తర్వాత చెప్తు కానీ క్యాలిక్యులేషన్ అమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని మంత్స్ అమ్మా?
మా 1 జనవరి 2022 టు 31 మార్చ్ 2022 ఎన్ని మంత్స్ అమ్మా? ఇతని శాలరీ ఎంతమ్మా? 33,000. మళ్ళీ ఎప్పుడు అతనికి ఇంక్రీజ్ అయ్యేది? 1/1/2023, మన ఇయర్ కాదు కదా, అప్పుడు ఎంత అయింది? 36,000. మనకి సంబంధం లేదు కదా, మనకి ఎక్కడి వరకు మాత్రమే కావాలి. అమ్మా 3 months 9 months ఏమో 30,000, 3 months ఏమో 33,000. 9 into 30,000 చేసి చెప్పమ్మా. 2,70,000. 3 into 33,000 99,000. 3,69,000. అమ్మ ఒకసారి ప్రాబ్లమ్స్ మెటీరియల్ ఓపెన్ చేయండి అందరూ. ఉండదు కదా, ఉందా? ఇది రాయండి ఫస్ట్. ఎగ్జాంపుల్ నెంబర్ 1 కింద ఇది రాయండి అందరూ. గ్రేట్ పే అని హెడ్డింగ్ పెట్టి ఎగ్జాంపుల్ నెంబర్ 1 కింద. జస్ట్ ఇవాళ ఈవినింగ్ ఆ మెటీరియల్ వస్తుంది, దాన్ని లింక్ చేస్తాను నేను తర్వాత. ఎలాగో రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తాను నేను. మా అందరూ నోట్స్ ఓపెన్ చేయండి. క్లాస్ నోట్స్ ఓపెన్ చేయండి. క్లాస్ నోట్స్ ఓపెన్ చేయాలి. క్లాస్ నోట్స్ ఓపెన్ చేయండి అందరూ. ఓపెన్ చేసి సాలరీస్ అని హెడ్డింగ్ పెట్టండి. సాలరీస్ అని హెడ్డింగ్ పెట్టాలి అందరూ. సాలరీస్ అని హెడ్డింగ్ పెట్టారా? సాలరీస్ అని హెడ్డింగ్ పెట్టి అందులో సబ్ హెడ్డింగ్ గ్రేట్ పే అని హెడ్డింగ్ పెట్టండి. సబ్ హెడ్డింగ్ గ్రేట్ పే. సాలరీస్ చాప్టర్ హెడ్డింగ్ గ్రేట్ పే అని సబ్ హెడ్డింగ్ పెట్టండి అమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 గ్రేట్ పే దగ్గర ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 1 గ్రేట్ పే అని హెడ్డింగ్ పెట్టేసి ఎగ్జాంపుల్ నెంబర్ 1. మా అందరికి అర్థమైందా క్వశ్చన్? డిఫాల్ట్గా అక్కడ మిస్టేక్ అందరూ ఏమంటారంటే 3 months తీసుకుంటారు. ఇట్స్ ద సైకలాజికల్ గేమ్, రైట్? సైకలాజికల్ గేమ్ అది. 1/1/2021 ఏముందిలే 3 months అనుకుంటారు, కానీ అది 3 months కాదు. రాయండి అమ్మా అందరూ. అందరు రాయాలి. క్వశ్చన్ కూడా రాయాలి, అంటే ఎగ్జాంపుల్ లాగా. అమ్మ అందరికి అర్థమైందా? ఈసారి చేయగలరా అందరూ? ఛాలెంజా? చూద్దాం ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నారమ్మా, చూద్దాం. నెక్స్ట్ సమ్ చూద్దాం అమ్మా, ఎంతమంది చేస్తారు నేను చూస్తా. అలాగే హింట్ ఆన్సర్ అని రాయండి దాని కింద. అదంతా రాయాలి, ఇది ఒక్కటి రాయొద్దు, మీరు చెప్పిన రాంగ్ ఆన్సర్లు రాయొద్దు. నువ్వు కరెక్ట్ చెప్పావు, అంటే అది కూడా రాస్తారు. నీకు తెలియదమ్మా వీళ్ళ గురించి, అది కూడా ఆన్సర్ల పార్ట్ అనుకుని అది కూడా రాసేస్తారు. ఉగాదికి ఏం చేద్దాం చెప్పలా? ఏ హాఫ్ డే ఇవ్వాలో కూడా చెప్పండి. అంటే ఫుల్ డే ఇస్తే సండే క్లాస్ ఉంటుంది, ఫుల్ డే. ఓకేనా? సండే ఫుల్ డే పెట్టుకుందామా? సాటర్డే ఫుల్ డే ఇచ్చి యాజ్ యూజువల్ 5 వరకు ఉంటుంది కదా. సరే అలా అయితే ఫెస్టివల్ రోజు హాఫ్ డే రావాలి. ఒక రోజు 1.5 మన ఎవరు వర్మ సార్ది నాది 3 hours. ఏ 3 hours చెప్పండి. మార్నింగ్ వద్దు, గుడికి వెళ్ళాలి కదా. 9 hours 3 to 6 తీసుకోమా? రైట్. అమ్మో 7:30 వరకు ఎందుకులేమ్మా, ఈవినింగ్ 6కి ఎండ్ చేసేద్దాం. ఈవినింగ్ మీరు నేను వస్తాలే 3కి, నా తర్వాత వస్తా. ఆఫ్టర్నూన్ పెట్టుకొని సండే 5కి అలా ఎండ్ చేసేద్దాం. అదే లాస్ట్ పీరియడ్ అదే కాబట్టి అటు ఇటుగా చూద్దాం. సాటర్డే చూద్దాం, సాటర్డే ఆఫ్టర్నూన్ పెట్టుకుందాం. హలో హలో హలో
అయిపోయిందా? ఇది అందరు రాసారా? ఫుల్లీ టాక్సిబుల్ కాంపోనెంట్స్లో ఫస్ట్ బేసిక్ సాలరీ, అది నార్మల్ లాగా చెప్పొచ్చు, గ్రేడ్ పే లాగా చెప్పొచ్చు. గ్రేడ్ పే ఏంటని చూద్దాం. నార్మల్ ఇంక ఈజీ కదమ్మా, మంత్లీ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్. అయిపోయిందా ఇది అందరూ? ఒక నిమిషం అమ్మా. క్వశ్చన్ మారుద్దాం అమ్మ. 1/12/2020 మన ఇయర్ ఏంటి? 21-22. శాలరీ ఎంత? 21-22కి శాలరీ ఎంత? చేయగలరా చేయలేరా? చేయండి అమ్మా. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఫస్ట్ చేయండి, తర్వాత రాత్రి కానీ చూద్దాం ఎంతమంది చేస్తారో చూద్దాం. 1/12/2020 అది గ్రేడ్ పే. 21-22కి శాలరీ ఎంత? ఎప్పుడు జాయిన్ అయ్యాడు అతనమ్మా? 1/12/2020లో జాయిన్ అయ్యాడు అతను. 21-22కి శాలరీ ఎంత వస్తుంది? ఇయర్ 21-22కి శాలరీ ఎంత వస్తుంది చూద్దాం. హ్మ్? 4,90,000. ఇంకా ఈ అప్లోడ్ చేస్తారా వీడియోస్? బాగుంది కదా, ఆడియో అంతా బాగానే ఉంది కదా? చెప్పాలి అందరూ. వినలేదా ఏంటి? విన్నారా లేదా? సరే, అందరూ వినండి అమ్మా, అందరూ విని. 4,96,000. ఇంకా అందరు చేయాలి. అమ్మా ఓకే అమ్మా, 4,96,000. $5,36,000. 5,96,000. 5,36,000 అప్పుడు అమ్మా. ఇంకా 4,96,000. టైం అప్. నేను చేస్తానమ్మా. ఎప్పుడు జాయిన్ అయ్యాడు అతను? 1/12/2020లో జాయిన్ అయ్యాడు. ఎంతకు జాయిన్ అయ్యాడు? 40,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది? 1/12/2021 ఎంత అవుతుంది? 44,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది? 1/12/2022 ఎంత అవుతుంది? 48,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? 1/12/2023 ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 50. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుందాం. ఇలా ఇంక్రిమెంట్లు రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ పీరియడ్ మొత్తం 40,000, ఈ పీరియడ్ మొత్తం 44,000, అక్కడ నుంచి 44,000. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఏం చేసుకోవాలమ్మా? ఇప్పుడు టైం లైన్ ఇలా వేసుకున్నాను కదా, టైం లైన్ వేసిన తర్వాత మన ఫైనాన్షియల్ ఇయర్ని మార్క్ చేయాలి. మన ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందమ్మా? 1/4/2021 టు 31st March 2022. ఇది మార్క్ చేయాలి ఈ టైం లైన్ మీద. 1/4/2021 ఎక్కడ వస్తుందమ్మా? 1/4/2021 ఎక్కడ వస్తుంది? ఫస్ట్ బ్లాక్ లో వస్తుంది కదా. ఫస్ట్ బ్లాక్ లోనే ఇక్కడ వస్తుంది, ఇక్కడ. ఓకేనా? 1/4/2021. 31st March 2022 ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ వస్తుంది? ఇదిగో ఇక్కడ వస్తుందమ్మా, సమ్వేర్ సెకండ్ బ్లాక్ లో, ఇక్కడే కదా. 31st March 2022.
అమ్మా 1/4/2021 నుంచి ఎన్ని మంత్స్ అమ్మా 12 అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్. నవంబర్ వరకే తీసుకోవాలి, డిసెంబర్ తీసుకోకూడదు, ఎందుకంటే డిసెంబర్ 1st నుంచి సాలరీ ఇంక్రిమెంట్. ఎన్ని మంత్స్ అమ్మా? 8 మంత్స్. చాలా మంది డిసెంబర్ కూడా తీసుకుని ఉంటారు. డిసెంబర్ 1st నుంచి ఇంక్రీజ్ అవుతుంది. 8 మంత్స్కి ఎంత థౌజండ్ అమ్మా? 40,000. 8 మంత్స్కి 40,000. చాలా మంది డిసెంబర్ అమ్మా. డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఎన్ని మంత్స్ అమ్మా? డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎన్ని మంత్స్ అమ్మా? 4 మంత్స్. ఎంత అవుతుంది సాలరీ? 44,000. ఎంత ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 8 into 40,000 ఎంత? 3,20,000. అమ్మ 4 into 44,000 ఎంత? 1,76,000. రెండింటిని యాడ్ చేయండి అమ్మా. 4,96,000. 4,96,000 is right answer. రాయండి అమ్మా, నీట్గా రాయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 నీట్గా రాయాలి, ఇలాగే సేమ్ టైం లైన్ వేసి నీట్గా రాయాలి. ఇది మన ఫైనాన్షియల్ ఇయర్. అయిపోయిన వాళ్ళు ఎన్ని బబుల్స్ ఉన్నాయో లెక్క పెట్టండి అమ్మా. లెక్క పెడుతున్నారా? 15ఆ? 1 2 3 అంతే అంటారా? ఇంకోటి అట్టు పక్క ఉందమ్మా 16. నేనే అది ఉంటుంది కదా, అది అలా ఊతే అలా వచ్చింది. నేను పీపీటీ చేసేటప్పుడు అలా ఊదాను అనమాట, అవి వచ్చేసినాయి అట్లా. చాప్టర్ మొత్తం అలాగే ఉంటాయి అవి అన్నీ. నేను ప్రతి స్లైడ్కి ఊదాను. అయిపోయిందా?
అయిపోయిందా అమ్మా? అయిపోయిందా అందరిది? చేయండి అమ్మా. సాలరీ ఫర్ 21-22 చేయాలి అందరూ. ఇది ఇంక అందరు రైట్ చేయాలి. ఆల్రెడీ 2 ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. 9 lakh 9,24,000. ఇంకా నైన్ లాక్ 9,24,000. 38. మీ ఆన్సర్ చెప్పారు అంతే. అంతే, ట్రై చేయండి అంతే అమ్మ. అందరు ట్రై చేయాలి. మీకు ఏదొస్తే అది చెప్పండి. అక్కడ ఉన్నాయి తెప్పించొద్దు. అక్కడ ఉన్నాయి తెప్పిస్తే ఇంకేముంటుందమ్మా? అన్ని యావరేజ్ చేసేస్తావా? చేసేయమ్మా. సరే వినండి అమ్మా, నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వీ షుడ్ డ్రా ది టైమ్ లైన్. అది చాలా సింపుల్గా కనిపించే కాంప్లికేటెడ్స్ అమ్మా. అది మీకు చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ స్టార్టింగ్లో ఫస్ట్ లైన్లో ఇస్తాడు అంతే. మిగతా అన్ని ప్రొవిజన్స్ ఆర్ఎఫ్ఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ ఈజీగా ఉంటాయి అమ్మా. కాంప్లికేటెడ్ అను, ఇదే కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది అయిపోతే పర్ఫెక్ట్. ఇది మాత్రం రాంగ్ అయితే మాత్రం మిగతా ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మిగతా అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సరే టైం లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ టైం లైన్ ఎలా డ్రా చేద్దాం సార్ అంటే, ఫస్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడమ్మా? 1/3/2020 ఇప్పుడు జాయిన్ అయ్యాడమ్మా కరెక్ట్గా. 1/3/2020 ఎంత శాలరీ అతనికి? ఎంత శాలరీ అమ్మా? 70,000. 70,000కి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఎప్పుడు ఇంక్రిమెంట్ అయ్యిద్ది? 1/3/2021 ఎంత అవుతుందమ్మా? 77,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 1/3/2022 ఎంత అవుతుందమ్మా? 84,000 అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? 1/3/2023 ఎంత అవుతుందమ్మా? 91,000. ఇంకింతకు మించిన టైం లైన్ అవసరం లేదు. ఈ టైం లైన్లో మన ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? 1/4/21 అంటే ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంతే కదా. 1/4/2021 ఎంత వస్తుందమ్మా శాలరీ? 70,000. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు ఎన్ని మంత్స్? 1/4/2021 టు 1/3 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. 11 మంత్స్ అమ్మా. ఎన్ని మంత్స్? 11 మంత్స్. 11 మంత్స్ ఇంటూ 77,000 ఎన్ని మంత్స్ అమ్మా? 11 మంత్స్ అమ్మా. ఇదంతా 11 మంత్స్ ఇంటూ 77,000. 77,000. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా? 31st March 2022 ఎన్ని మంత్స్ అమ్మా? ఇది 1 మంతే. 12 మంత్స్ సరిపోయిందా?
1 మంత్కి ఎంత? 84,000. ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి క్యాలిక్యులేషన్. 11 ఇంటూ 77,000 ఎంతమ్మా? 8,47,000 ప్లస్ ఇదెంతమ్మా? 84,000. 8,47,000 ప్లస్ 84,000 ఎంతమ్మా? 9,31,000. సో ఇది ఓకేనా? రాయండి అమ్మా, రాయండి, నీట్గా రాయండి. 9,31,000 నీట్గా రాయాలి. చూసారా డేట్ల మ్యాజిక్? సో డేట్స్ ఆర్ కాంప్లికేటెడ్, నాట్ ఈజీ. మీరు అనుకోండి అమ్మా, కొన్ని డేట్లు మర్చిపోతూ ఉంటారు. మీ బర్త్డే డేట్ గుర్తుంటుందా? మర్చిపోయారా? మంది గుర్తుంటుంది, వేరే వాళ్ళది గుర్తుండదు, అదే సమస్య. సారీ. అప్పుడప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళది మర్చిపోతూ ఉంటాను, మా తమ్ముడిది. నేను 2 రోజుల తర్వాత మా తమ్ముడు పుట్టినరోజు అయిపోయింది కదా అని అప్పుడు విష్ చేస్తాను. ఎవరో చెప్తారు మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు ఫోన్ చేయలేదంటే అలా అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మా మదర్ది మర్చిపోతూ ఉంటా, అప్పుడప్పుడు మా ఫాదర్ది మర్చిపోతూ ఉంటా. ఇది మా అన్నయ్యది ఎప్పుడు మర్చిపోయాడు. నాది మొన్నే లేటెస్ట్ 2000 అమ్మ నాది. మీరెంత? 1992 మీరు? 2000 కాదా? మనందరం ఒకే జనరేషన్ కదమ్మా. నేను టైం మిషన్లో ఇటు వచ్చానమ్మా. గాంధీ గారు నేను ఫ్రెండ్స్ అప్పట్లో. ఇక్కడే శంకర్ విలాస్లో టీ తాగేవాళ్ళు. అప్పుడు చాలా చిన్నది, ఇది ఇవేం లేవు అసలు. అప్పట్లోనే అనుకున్నాం ఇక్కడ ఒకటి బాగుంటుంది అని. అయిపోయిందా? ఇంకా రాస్తున్నారా? మీరు అలా రాస్తూ లేట్ చేస్తే నేను ఇంకొక స్టోరీ చెప్తా. అప్పట్లో వేమన్న గారు నేను వేమన్న గారు అంటే ఈయనమ్మా, వినురమేమ అనే పద్యాలు రాస్తారు కదా ఆయన. ఉప్పు కప్పు రంబు వినురమేమ పద్యాలు రాస్తారు, తెలీదా మీకు? నిన్నే ఫోన్ కాల్లో మాట్లాడారు. మీరు ఎంజాయ్ చేశారు లేదా పద్యాలు? అవి వినురమేమ పద్యాలు ఎంజాయ్ చేశారు లేదా? అయిపోయిందమ్మా. కష్టపడి మీరు గ్రేట్ పే నేర్చుకున్నారు. ఇంకొకసారి నేను క్రియేట్ చేస్తా, అతి కష్టంగా క్రియేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ నెంబర్ ఎంతో చెప్పండి. ఎగ్జాంపుల్ నెంబర్ 4. మిస్టర్ ఏ జాయిండ్. అవునా? మీరు చెప్పొద్దు, నేను చెప్తా. 1/10/2000. ఇది 15/10/2000. 2018. నాకు తెలీదు, నాకు తెలీదు అసలు. ఏమో, ఐ హ్యావ్ నో ఐడియా. జాయిండ్ అండ్ ఫర్ salary of 25,000, 2,000, 40,000, 50,000.
calculate salary per financial year 2021 22 చేయండి అమ్మ చూద్దాం. చేయండి చూద్దాం. సో note, company has a policy of payment of salary in monthly basis. Here month means calendar month. Month means calendar month. ఇక్కడ మంత్ అంటే ఏంటమ్మా? క్యాలెండర్ మంత్. క్యాలెండర్ మంత్. క్యాలెండర్ మంత్. అసలు ఫ్రీనే పెట్టట్లా మీరు. క్యాలెండర్ మంత్. సరే మీరు ట్రై చేయండి అమ్మా, మీకు వచ్చింది చేయండి. ఇప్పుడు అది రైట్ ఆన్సర్ అయితే ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి, ఏమన్నా ఇది మెయిన్ ఎగ్జామ్ కాదు కదా, మీకు వచ్చింది చేయండి. నాకు అసలు తెలీదు, ఐ డోంట్ నో. లీప్ ఇయర్ అయితే ఒక మంత్ ఏమన్నా ఎక్కువ వస్తుందా? రాదు కదా. డేతో సంబంధం ఏముందమ్మా? అట్లా కాదమ్మా, డేతో సర్లే అమ్మా. ఇంకా 3,00,000. ఇంకా ఎవరమ్మా? 3,60,000. ఇంకా 3,60,000. ఇంకా అమ్మా. ఓకే షూర్. కష్టంగా అన్నారు కదా, కష్టంగా ఇచ్చా. ఎవరు చేస్తారో చూద్దాం. కష్టంగా అన్నారు కదమ్మా, కష్టంగా ఇచ్చా. రిలాక్స్. కష్టంగా అన్నారు కదమ్మా, కష్టంగా ఇచ్చా. ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. ఓకే, 2 మోడల్ చేయొచ్చు, కన్ఫర్మ్. లాస్ట్ 1 minute. మా షణ్ముఖ్ అయితే రీసెర్చే చేస్తున్నాడమ్మా. $2,74,000. $3,59,000. 3,60,000. గోపి అయితే క్యాలిక్యులేటర్లో నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చూస్తున్నాడు. ఓకే, టైమ్ అప్. టైమ్ అప్. టైమ్ అప్.
టైమ్ అప్. నేను చేస్తాను వినండి అమ్మా. కంపెనీకి మంత్లీ పే చేసే అలవాటు ఉంది, కానీ గ్రేడ్ పే అంటే అతను జాయిన్ అయిన దగ్గర నుంచి 1 year అని. ఓకేనా? ఈవెన్ దో ఒక మంత్లో 2 combinations ఆఫ్ శాలరీ వచ్చినా సరే ఆ మంత్ ఎండింగ్ పే చేస్తుంది, అంతేగాని మంత్ సగంలో పే చేయదు. కానీ ఆ మంత్కి ఇంక్రిమెంట్ రావచ్చు, మంత్ మధ్యలో కూడా ఇంక్రిమెంట్ రావచ్చు, కానీ పేమెంట్ అనేది మంత్ ఎండింగ్ చేస్తుంది. సరే రాద్దాం, టైం అయిపోయినా చెప్పారు. ఇప్పుడు మనం చేద్దాం, ఓకేనా? సరే టైం లైన్ వేద్దామమ్మా. టైం లైన్. సో ఫస్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఇతను, అందరు చెప్పాలి. ఎప్పుడు జాయిన్ అయ్యాడమ్మా? 15/10/2018 జాయిన్ అయ్యాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడమ్మా? 15/10/2018. మళ్ళీ ఎంతకు జాయిన్ అయ్యాడు? 25,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 15/10/2019 ఎంత అవుతుందమ్మా? మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 15/10/2020 ఎంత అవుతుందమ్మా? 29,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 15/10/2021 ఎంత ఇంక్రీజ్ అయిద్దమ్మా? 31,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 15/10/22 ఎంత అవుతుందమ్మా? 33,000. మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యిద్ది? 23 ఎంత అవుతుందమ్మా? 35,000. ఇంతకు మించి అవసరంలా ఇంకా టైం లైన్ ఇదే మ్యాక్సిమం. మన టైం లైన్లో మన ఇయర్ మార్క్ చేయాలి. ఫస్ట్ మన ఇయర్ మార్క్ చేయాలి. మన ఇయర్ ఎక్కడి నుంచి ఉంటుంది? 1st April 2021 ఎక్కడి నుంచి ఉంటుందమ్మా? హియర్ ఇక్కడ ఉంటుంది కదా, 1st April 2021 ఎక్కడి నుంచి ఇక్కడ వరకు, ఎక్కడి నుంచి 31st March ఇక్కడ ఉంటుంది కదమ్మా. 31st March అనేది 31st March 2022. సో ఇక్కడ 1st April నుంచి 15/10/2021 వరకు ఎన్ని మంత్స్ ఉంటుంది? 6.5 అమ్మా. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఉండదు. 6.5 ఏంటమ్మా? అమ్మా ఒక నిమిషం, మీరు ఏదైనా చూడండి, అక్కడ ఎంత శాలరీ అనేది పాయింట్. ఇక్కడ ఎప్పుడు టాక్సిబుల్ కాదా? అది ఆ ఇయర్ లోనే టాక్సిబుల్. అక్టోబర్ మంత్ శాలరీ ఎంత? హాఫ్ ఏమో 31,000, ఇంకో హాఫ్ ఏమో అమ్మా, హాఫ్ ఏమో 29,000, ఇంకో హాఫ్ ఏమో 31,000. అది ఈ ఇయర్ లోనే టాక్సిబుల్. అది మీరు ఎటు రిసీటు చూసుకున్నా ఏ ఇయర్ లో టాక్సిబుల్ అది ఇయర్లోనే. ఇప్పుడు అక్టోబర్ మంత్ శాలరీ 31,000 29,000? సగం, అది సగం అయిపోయింది, గాన్. అక్టోబర్ మంత్ శాలరీ 15 days కేమో, అంటే హాఫ్ మంత్ కేమో 29,000, ఇంకొక హాఫ్ మంత్ కేమో 31,000. అంటే ఇక్కడ 6.5 months. ఎన్ని మంత్స్ అమ్మా? 6.5 months. మళ్ళీ అక్టోబర్ వదిలేసేయండి, 0.5. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎంతమ్మా? 5.5. 5.5 ప్లస్ 6.5 ఎన్ని వచ్చినాయో చూడండి అమ్మా, సరిపోయింది అమ్మా. ఈ 6.5 monthsకి ఎంత సాలరీ? 29,000. ఈ 5.5 monthsకి ఎంత సాలరీ? 31,000. కానీ ఈ 29 15 daysకి 31 15 daysకి అక్టోబర్ లాస్ట్ లో పే చేస్తాడు. ఎప్పుడు పే చేసినా ఈ ఇయరే కదా పే చేసేది. మాది ఎప్పుడు పే అమ్మ, జాగ్రత్తగా వినాలి అందరూ. అక్టోబర్ మంత్ సాలరీ ఎంత? ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 0.5 into 29, 0.5 into 31 ఎంతమ్మా? అది ఏ మంత్, ఎప్పుడు పే చేసినా ఏ ఇయర్ లో పే చేస్తారు? ఈ ఇయరే కదా పే చేసేది, ఆ ఒక్క మంతే 2 శాలరీ కాంబినేషన్ వస్తుంది. అందరికి అర్థమైందా ఈ పాయింట్? అక్కడ మనం పేమెంట్, డ్యూ, రిసీట్ అది సంబంధం ఉందా అసలు? ఆ మంత్ పే చేస్తున్నారు అంతే, ఇంకా క్లోజ్. ఆ మంత్ ఎండింగ్ పే చేసేస్తున్నారు. కాకపోతే 2 ఇంక్రిమెంట్ వచ్చింది. మంత్ మధ్యలో వచ్చిందా, మంత్ ఎండింగ్ లో వచ్చిందా ఇంక్రిమెంట్? ఏ మంత్ మధ్యలో వస్తుందా అంటే ఆ మంత్ కి 2 combinations ఉంటాయి. మిగతా అన్ని మంత్స్ ఇంక్రిమెంట్ సరిపోతుంది. ఏ మంత్ మధ్యలో అయితే ఇంక్రిమెంట్ వస్తుందో ఆ మంత్కే 2 combinations ఉంటాయి. ఏ కాంబినేషన్స్ అయినా ఆ మంత్ ఎండ్లో ఎంత పే చేస్తాం అనేది కదా పాయింట్. సో ఇది ఎంతమ్మా? ఈ యాడ్ చేస్తే ఫస్ట్ ఎంతమ్మా? 1,88,500. ఇది 1,70,500. మొత్తం యాడ్ చేస్తే
ఎంతమ్మా? 3,59,000. అమ్మ అందరికి అర్థమైందా? అక్టోబర్ మంత్ శాలరీ అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా అక్టోబర్ మంత్ శాలరీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఆ, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం అమ్మా. చెప్పారమ్మా 3,59,000 చెప్పారు. ఓకే, బాలాజీ చెప్పాడు. సూపర్, బాలాజీ చెప్పాడు. ఓకే, ఏం పర్లేదు అమ్మా. ఇంకా చేసి డౌట్ ఉందా అంటే అర్థమైంది అంటాడు మళ్ళీ జ్యూరీ. ఓకే 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 రైట్. అదే ఓకే. ఓహో, రికార్డింగ్ లో నా. ఓకే ఓకే, రికార్డింగ్ లో అమ్మ జ్యూరీ సిట్ బేసిస్ లో చూసేసరికి కనిపిస్తుంది. అమ్మ నువ్వు ఏదో చెప్తున్నావు కదా రికార్డింగ్ లో. అది చేసి చేసేసారు. ఓకే రైట్ రైట్ రైట్. ఏం పర్లే. ఇప్పుడు లర్నింగ్ పాయింట్ వచ్చింది కదా అందరికి. అందుకనే మీ డౌట్ నేను చదువుతున్నా. తినేమో జ్యూరీ సిట్ బేసిస్ లో తీసుకున్నారు, పేర్లు వదిలే. అతనేమో రౌండ్ ఆఫ్ చేస్తారు, ఏముందిలే 6 చేస్తారు. ఓకేనా, సరే సరే రాయండి రాయండి. మా ఇది లర్నింగ్ పాయింట్. ఇంకా ఇంతకు మించి వెళ్ళడమ్మా, ఇంతే. అసలు యాక్చువల్లీ గ్రేట్ పేనే అడగడు మిమ్మల్ని. గ్రేట్ పేలో ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తున్నాం. చాలు, ఇంకా ఇంతకు మించి వెళ్ళట్లేదు. ఇంకా వెళ్ళాలనుకుంటే డేస్తో వెళ్ళొచ్చు. హాఫ్ మంత్ ఉన్నాం కదా, ఇప్పుడు డేస్తో కూడా వెళ్ళొచ్చు. అది వద్దులే ఇంకా అంత దూరం. మన ఎలాగో హెచ్ఆర్ఏ దగ్గర నేను డేస్ కూడా తీసుకుంటాను కాబట్టి అక్కడ కవర్ అవుతుంది. ఈజీ ఈజీ, ఏం భయపడద్దు. ఈజీ అమ్మా, సాలరీ ఈజీ. అన్ని హెడ్స్లో, కల్లా అదర్ సోర్సెస్ సాలరీ ఈజీ అమ్మా. ఏముండదు, మనం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అంతే. నేర్చుకునేటప్పుడు ఉంటుంది, ఒకసారి వచ్చేసిన తర్వాత అంత ఈజీగా ఉంటుంది. వైల్ యు ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజెస్, డెఫినెట్లీ కన్ఫ్యూజన్ ఉంటుంది. రాయాలి నీట్గా, టైం లైన్ నీట్గా వేయండి అమ్మా. ఇంత డీప్గా అవసరం లేదమ్మా అసలు. గ్రేట్ పే అంటే మీనింగ్ తెలుసుకుంటే సరిపోద్ది సిఎంఏ ఇంటర్కి. కరెక్ట్. చాలాసార్లు విన్నాను, అదే అనుభవంతో చెప్పాను అంటున్నాడు, అంతే కదా. ఉమ్. మీరు ఇంకా చాలా బెస్ట్ అమ్మా, రెగ్యులర్గా వస్తున్నారు. మామూలుగా అయితే అంతకుముందు పాత బ్యాచ్లకి నేను ఎవరైతే వాళ్ళకి బెదిరించి భయపెట్టి అసలు వేరే రేంజ్లో ఉండేది క్లాసుకు రప్పించడానికి. మీరు బాగానే వస్తారు. ఇప్పుడు డిసెంబర్ ఇంటర్నేషనల్ కోర్స్ వాళ్ళని అయితే బెదిరించి భయపెట్టి అసలు కొంతమందిని అయితే బొచ్చుగించి ఒక్కొక్కరికి ఒక ఫార్ములా ఫాలో అయ్యేవాడిని. ఒకనొక టైంలో అయితే పెద్ద పెద్దగా అరిచి వాళ్ళు భయపెట్టి కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి క్లాసులు. వాళ్ళు మొన్న వచ్చారు, అప్పట్లో మీరు అరిచారు సార్, ఆ, మేము ఏదో కోపంగా కక్ష పెంచుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడారు మొన్న. అతని పేరు ఇలా ఉంది, అది మన ఇన్స్టాలో లైక్లు కొడుతుంటాడు. నా పాత బ్యాచ్. అంటే నేను లైక్లు కొడుతుంటే ఇతనికి నాకు పడదు కదా, ఎందుకు లైక్ కొడుతున్నాడు అనిపించేది నాకు. మొన్న వచ్చి కలిసి మాట్లాడాడు, పాస్ అయిపోయాను. ఫస్ట్ పాస్ అయిన తర్వాత నాకే ఫస్ట్ ఫోన్ చేశాడు. నేను అప్పుడు క్లాస్లో ఉన్నా, రికార్డింగ్లో పడింది. మనకి తెలిసిపోద్ది అనమాట ఇతను చదివితే పాస్ అవుతాడు అని. ఇక మామూలు ఎంపడబడి నేను అలాంటి వాళ్ళని కదా. ఇతను కొద్దిగా స్లోలో అన్నానంటే నేను కూడా లైట్ తీసుకుంటా. ఓకే, ఇంకెన్ని రోజులమ్మా, ఇంకో 2 వీక్స్ ఇలాగే రండి, అయిపోతుంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫెస్టివల్ అంటే ఫుల్ డే హాలిడే అడిగేవాల్సింది. మీరు చూడండి, హాఫ్ డే వస్తామన్నారు. హాఫ్ డే వస్తాము, సండే అది
అంటే మీకు మెయిన్ అవేర్నెస్ ఉంది, ఓకే ఇది సిలబస్ క్లోజింగ్ మనం రావాలి అని. అయిపోయిందా? ఉమ్. మరి రాశారా అందరూ? ఇది కిందది, ఇది ఇంపార్టెంట్, ఇది రాయండి. ఉంది ఉంది. అయిపోయిందా? వస్తుంది, హెచ్ఆర్ఏలో వస్తుంది. హెచ్ఆర్ఏలో కాంబినేషన్ వస్తుంది. స్టార్టింగే కదా మా చాప్టర్, అప్పుడే భయపెట్టకూడదు పిల్లల్ని. ఇక శాలరీ వద్దు మనకి, బై బై అంటారు. చిన్నగా చెప్పాలి. హెచ్ఆర్ఏలో ఇంకా డేట్స్ కూడా వస్తాయి. లేదు లేదమ్మా, ఇది ఒకటి వినండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఇది అసలు అసలు ఇది విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఇది వినటానికైనా ఇప్పుడు వరకు ఉంది అని, అంత బాగుంటుంది ఇది. డియర్నెస్ అలవెన్స్ ఏంటమ్మా అది? డియర్ అంటే జింక కాదు, డిఏ అంటారు షార్ట్ కట్లు. ఏమంటారమ్మా? డిఏ. డిఏ అని ఎప్పుడు వినుంటారు. డిఏ వస్తుంది, బేసిక్ ప్లస్ డిఏ ఎంత అని. అది కాదు, అది కాదు, అలాంటిదే మీనింగ్, అలాంటిదే. డియర్నెస్ అంటే ఆ మీనింగే. ఎందుకు ఇస్తాడు సార్ అంటే, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ప్రేమతో ఇస్తాడు. ఎందుకు సార్ అంటే, టు మీట్ ది కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అమ్మ, ఎంప్లాయర్ ఎంప్లాయీకి మధ్యలో ఉన్న అనుబంధం చాలా పెద్దది. అది ఎంప్లాయర్ ప్రేమతో ఇచ్చేది డియర్నెస్. ఎందుకు? కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మీట్ అవటానికి. ఏం మీట్ అవటానికమ్మా? ఇప్పుడు మీరు ఇంక్రిమెంట్ ఇచ్చారు 2000 ఇయర్లీ. ఎందుకు ఇచ్చారు సార్ ఇంక్రిమెంట్ అంటే, మరి ఖర్చులు పెరుగుతాయి కదా. మీరు ఇచ్చిన ఇంక్రిమెంట్ కంటే అక్కడ ఖర్చులు ఇంకా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇయర్లీ 2000 అంటే మంత్కే రేట్లు ఎంత పెరుగుతున్నాయి అమ్మా. ఒకప్పుడు నేను చిన్నప్పుడు, మీరు కూడా చిన్నప్పుడేలే, సో నాకు బాగా గుర్తమ్మా. నేను అప్పుడు 5th క్లాస్ స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు డైలీ, పాకెట్ మనీ అని. 2 డేస్కి 4 రూపీస్ అయ్యేది. నేను ఇంట్లో టిఫిన్ చేసేవాడిని. మళ్ళీ ఆ 4 రూపీస్కి ప్లేట్ ఇడ్లీ వస్తుంది అనమాట. ఇడ్లీ 4 రూపీస్కి పెద్ద పెద్ద ఇడ్లీ, ఒక్కొక్కటి 2 రూపీస్ ఇడ్లీ, పెద్ద పెద్ద ఇడ్లీ వస్తాయి. బాగా ఇంత పెద్దగా ఉంటాయి అనమాట. మా ఊరు రైల్వే స్టేషన్కి ఎదురు ఆపోజిట్లో జనతా హోటల్ అని ఉంటుందమ్మా, చాలా ఫేమస్ అసలు. అది చాలా బాగుంటుంది. వెళ్ళి ఆ 4 రూపీస్ ఇచ్చి ఇడ్లీ తీసుకొని తినేవాడిని. అప్పట్లో అది 4 రూపీస్, నాకు ఇప్పుడు బాగా గుర్తు. 4 రూపీస్ దాచిపెట్టుకునేవాడిని, వెళ్ళాని తినేవాడిని. ఇంట్లో తినేవాడిని, మళ్ళీ అక్కడ కూడా తినేవాడిని. చెప్తా. ఇప్పుడు మొన్న రీసెంట్గా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి ఎందుకో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఇడ్లీ అంటే వాడు 35 రూపీస్ చెప్పాడు. సేమ్ అవే. ఎంతమ్మా? 35 రూపీస్. అదే 2 ఇడ్లీలు, సేమ్ అదే సైజు, సేమ్ అవే చట్నీలు, అవే టేస్ట్. అక్కడ చేసే వాళ్ళందరూ ముసలోళ్ళు అయ్యారు. సో గుర్తుపట్టారు నన్ను, ఆ అబ్బాయి అది అని. సో అలా నేను ఆ 2 ఇడ్లీలు తినడానికి 5 ఫ్రెండ్స్ని వేసుకెళ్ళేవాడిని. ఆ హోటల్కి వెళ్ళి బెంచ్లో ఆక్యుపై చేసేవాళ్ళు, వాళ్ళు గొడవ గొడవ చేసేవాళ్ళు. 4 రూపాయలే మళ్ళీ. అది ఆ హోటల్లో అంటే 4 ఎక్కడ, 35 ఎక్కడమ్మా. మొన్న 5th క్లాస్ అంటే 4, 35 ఏమన్నా సంబంధం ఉందా? సేమ్ అలాగే మేము చదివే రోజుల్లో మా శాలరీ 20,000 ఉంటే మేము చాలా టాప్ అమ్మ. మేము ఎప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ అయినప్పుడు మా టీచర్ రాయమన్నారు శాలరీ. ఎంత రాయమన్నారంటే, మేము ఎంత రాసామనుకుంటున్నారు? అప్పట్లో 20,000 అంటే చాలా ఎక్కువ. 8th క్లాస్లో మా సీనియర్స్కి 25,000 వస్తుందంటే, అమ్మో 25,000 వస్తుందా పర్ మంత్ అని ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు 1 lakh కూడా సరిపోదమ్మా. 25,000 కాదు టాప్ శాలరీ, హైయెస్ట్ శాలరీ ఇన్ ఇమాజినేషన్ అంటే మేము అప్పుడు 25,000 రాసుకున్నాం ఆ బుక్ మీద. అది తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి ఓపెన్ చేసి చూస్తే 25 అంటే నువ్వు వచ్చేది మాకు. ఏది ఇంటర్మీడియట్ 8th క్లాసు ఇంటర్మీడియట్కి చాలా తక్కువ డిఫరెన్స్. అంటే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువ గ్రో అవుతుంది. ముంబై లాంటి సిటీలో రెంట్కి మీరు ఇల్లు తీసుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సిటీ వేరియన్స్ కంటే ఓవరాల్ ఇండియాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ. అందుకని వాళ్ళు శాలరీతో పాటు ఏమి కూడా ఇస్తాడమ్మా? డిఏ.
పే విత్ అలాంగ్ విత్ ద శాలరీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ఇవ్వచ్చు, అలాంగ్ విత్ శాలరీ ఇవ్వచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో జస్ట్ వినండి. ఇప్పుడు నేను కొంచెం బేస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దాని తర్వాత డీటెయిల్ చూద్దాం. డిఏ, మీరు చెప్పిందంతా స్టోరీ విన్నాక నాకు అర్థమైంది ఏంటి సార్ అంటే, వెరీ కీ ఫ్యాక్టర్ మంత్లీ శాలరీతో పాటుగా పే చేస్తాడు. ఏంటమ్మా? డిఏ. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ, బిఎస్ అంటే ఏంటమ్మా? బేసిక్ శాలరీ అతనికి 20,000 అమ్మా. డిఏ ఎంత? అంతే ఉండదు. డిఏ కూడా అరౌండ్ 10,000 దాకా ఉంటుందమ్మా. మొత్తం ఎంత అమ్మా? 30,000 శాలరీ పర్ మంత్. శాలరీ ఎంతమ్మా? 30,000. ఇక్కడ వరకు ఓకేనా? సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి 30,000 వచ్చింది. సార్ ఇది మంత్లీ వస్తుంది, మంత్లీ వస్తుంది. ఇప్పుడు అతను రిటైర్ అయిన తర్వాత ఏం ఉండాలి? పెన్షన్ ఉండాలి. పెన్షన్ పే చేయాలి కదా. ఇప్పుడు ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు మంత్లీ శాలరీ మీద 70% క్యాలిక్యులేట్ చేస్తాడు పెన్షన్. ఎంతమ్మా? 70%. వాళ్ళ రూల్ అది. ఎంత పెన్షన్ ఇస్తారు? అదే ఎంత అమౌంట్ చెప్పండి. 30,000 మీద 70%, బేసిక్ శాలరీ మీద 20%. బేసిక్ శాలరీ మీద 30,000 మీద ఇస్తారు. మీరేమిస్తారు? బేసిక్ శాలరీ విత్ డియర్ అలవెన్స్. సో దట్ ఈస్ ఆప్షనల్. ఎంప్లాయర్ ఇష్టం అమ్మా. అది ఏమి ఇష్టం? ఎవరి ఇష్టం? ఆ ఎంప్లాయర్ డిఏను కూడా కన్సిడర్ చేసి పెన్షన్ ఇవ్వచ్చు, ఓన్లీ బేసిక్ మీద పెన్షన్ ఇవ్వచ్చు. ఎంప్లాయర్ ఇష్టం అమ్మ. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇన్ కేస్ డిఏని రిటైర్మెంట్, పెన్షన్ అనేది ఏ బెనిఫిట్ అమ్మా? రిటైర్మెంట్ బెనిఫిట్. కొన్ని కంపెనీస్ డిఏని రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పార్ట్ చేయొచ్చు, కొన్ని పార్ట్ చేయకపోవచ్చు. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో డిఏ కూడా పార్ట్ అయితే ఒకలాంటి క్యాలిక్యులేషన్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగ్జామ్షన్ కూడా వేరేది ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పార్ట్ కాకపోతే వేరేది ఉంటుంది. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇస్ దేర్. అందుకనే చాలా క్లియర్గా రాసాం. కంపల్సరీ డిఏ అనేది కంపల్సరీ అలాంగ్ విత్ శాలరీ ఉంటుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా కంపల్సరీ, ఆప్షనల్. అది యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ పర్క్విజిట్స్. చాలా క్లియర్గా క్వశ్చన్ చదివి ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ డిఏ ఇంక్లూడ్ చేస్తున్నారు లేదా అని క్వశ్చన్ క్లియర్గా చదివి తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే మనం పర్క్విజిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాన్ని బట్టే మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ రెండు రాంగ్ అయితే ఓకే. క్వశ్చన్లో ఎక్కడో ఒక చోట క్లూ ఇస్తాడు డెఫినెట్లీ. డిఏని నేను రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఫార్మింగ్ పార్ట్ చేస్తున్నానని డైరెక్ట్ సెంటెన్స్ ఇస్తాడు. డిఏ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని, ఆర్ డిఏకి బ్రాకెట్లో పక్కన ఆర్ అని ఇలా పెడతాడు. డిఏ బ్రాకెట్లో ఆర్ అని పెడితే మీనింగ్ ఏంటమ్మా? ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని. ఆర్ కొన్నిసార్లు సెంటెన్స్ ఇస్తారు, డిఏ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని. కొన్నిసార్లు అసలు ఏమి ఇవ్వడం, ఇండైరెక్ట్గా చెప్తాడు. మనం ఏనుకుంటాం డిఏ బ్రాకెట్ ఆర్ లేదు, సెంటెన్స్ కూడా లేదు అనుకుని డిఏ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ అనుకుంటాం. కానీ వాడు క్లియర్గా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటమ్మా? ఒక ఫండ్కి డిపాజిట్ చేస్తారు, అప్పుడు డిఏని కూడా ఫార్మింగ్ పార్ట్ చేస్తాడు క్యాలిక్యులేషన్లో. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ చేసేటప్పుడు బేసిక్ శాలరీ మీద చేస్తాడా, డిఏని కూడా ఇంక్లూడ్ చేస్తాడా? సెంటెన్స్ చెప్పాడా, బ్రాకెట్లో ఆర్ అని చెప్పాడా, క్యాలిక్యులేషన్లో ఇంక్లూడ్ చేశాడా? అది కనిపెట్టాలి. అంటే 3 typesలో చెప్తాడు డిఏ ఫార్మింగ్ పార్ట్ అని. ఫస్ట్ ఏంటమ్మా? డిఏ బ్రాకెట్లో ఆర్ పెడతాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్తాడు ఫార్మింగ్ పార్ట్ అని. జనరల్లీ సెకండ్ ఎక్కువ చెప్తాడమ్మా, సెంటెన్స్ డైరెక్ట్గా. థర్డ్ ఏంటమ్మా? సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 ఉంటాయి, ఆ 5 వీటిలో ఎక్కడైనా డిఏ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్. ఈ 3 చెకింగ్స్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ డిఏ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఓకేనా? అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి ఏంటి ఎజంప్షన్. క్వశ్చన్లో చెప్పలేదు కాబట్టి మనం క్లియర్గా రాయాలి డిఏ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని. ఈ 3 చెక్ చేసిన తర్వాత ఏంటమ్మా? ఆ 3 డిఏ పక్కన బ్రాకెట్లో ఆర్ అని ఉందా లేదా, నెక్స్ట్ వన్ సెంటెన్స్ ఏమన్నా ఇచ్చాడా, నెక్స్ట్ వన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పెన్షన్, పిఎఫ్ అంటే పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్కాష్మెంట్, అండ్ తర్వాత గ్రాట్యుటీ, తర్వాత అదర్ ప్రొవిజన్స్. ఈ 5 సూపర్ యాన్యువేషన్ ఫండ్ అవన్నీ అమ్మా. ఈ 5 వీటిలో ఎక్కడైనా డిఏ ఇంక్లూడ్ చేశాడా అని అక్కడ చూడాలి. ఆ 5 వీటిలో ఏదైనా ఇచ్చాడా, ఆ 5లో ఎక్కడైనా డిఏ ఇంక్లూడ్ చేశాడా అని చూడాలి.
ఈ థాట్ టెస్ట్ కూడా చేసిన తర్వాత ఎక్కడ డిఏ కనిపించలేదా, దెన్ ఇట్ ఈస్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం మెటీరియల్ వస్తుంది, అందులో మొత్తం ఇప్పటి వరకు చెప్పిందంతా ఒకసారి లింక్ చేసి దెన్ డిఏ గురించి ఇప్పుడు నేను చెప్పిన 3 టెస్టులు రాద్దాం. ఓకేనా, లంచ్ బ్రేక్ తీసుకున్నాను.